హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనం ఆది బ్లౌజ్ను ఉపయోగించి అంటే చెస్ట్ కొలతలు కానీ నడుము కొలతలు కానీ ఏమీ తీయకుండా, బ్లౌజ్ పొడవు కానీ ఏమీ తీయకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ని పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి, అందులో ఏంటేంటి మనం అంటే ఖర్చుల కోసం ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది మనకి ఈ క్లాస్లోనే చూద్దామండి. చాలామంది అడుగుతున్నారండి, మామూలుగా అయితే ఇంచు టేప్తోని ఈ చెస్ట్ 4వ వంతని, ఈ నడుముకి 4వ వంతని ఇవన్నీ తీయడం మాకు లెక్కలు రావట్లేదండి, ఇలా మాకు అర్థం కావట్లేదు, సింపుల్గా మా బ్లౌజ్ మేము స్టిచ్చింగ్ చేసుకునేటట్టుగా ఆది బ్లౌజ్ని పెట్టి మార్కింగ్ చేసి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇలా కూడా బ్లౌజ్ మనం పర్ఫెక్ట్గానే ఆది బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటే కటింగ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ మోడల్స్లోకి గట్ట వెళ్ళలేము, కాకపోతే మన బ్లౌజ్ అన్నది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోగలం. సరేనండి, దీనికి కూడా చాలా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే ఒకటికి అంటే ఒక 2-3 బ్లౌజులన్నా స్టిచ్చింగ్ చేస్తే చేయి తిరిగి చక్కగా మీరు కూడా అందంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు. ఈ మెథడ్లో ఏంటంటే మనకి నేను చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకుని చక్కగా మీరు నేను చూపిస్తున్నట్టుగానే మీరు మార్కింగ్ చేసుకున్నారంటే కనుక ఎంత పెద్ద సైజ్ అయినా సరే మీకు క్లాత్ సేవ్ అవుతుంది, అదే రకంగా నీట్గా మనకి సింపుల్గా కూడా అర్థమవుతుంది. చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చూపిస్తానండి. ఈ బ్లౌజ్ పీస్ కోర్ అంచులు 2 ఒకవైపుకి వచ్చేటట్టుగా మనం ఫోల్డ్ చేసుకున్నాం, ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉంది. ఇప్పుడు ఇలా మనకి ఇలా కరెక్ట్గా చంకకుట్ల దగ్గర కరెక్ట్గా కుట్టు దగ్గరికి మడత ఉండేటట్టుగా ఫోల్డ్ ఉండేటట్టుగా చక్కగా ఐరన్ అన్నది చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ అంచు అన్నది లైన్గా ఉందా లేదా అన్నది చూసుకోండి, లేకపోతే కనుక లైన్ గీసుకుని కటింగ్ చేసి తీసేసుకోండి. ఆ తర్వాత ఇంచీ టేప్లోని 1/2 ఇంచ్ అని, 1/4 ఇంచులని, లేదంటే 1-2 ఇంచులు మన ఖర్చులకని ఈ రకంగా మనం మార్కింగ్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు 1/2 ఇంచ్ అన్నది ఒక మార్కింగ్ చేయండి. ఈ మాత్రం అయితే అర్థమవుతుంది కదండి. అంటే చెస్ట్లో 4వ వంతు చెస్ట్లు తీయడం, లూజ్ తీయడం, అలాగే నడుము లూజ్ తీయడం అంటే రాదు, కానీ మామూలుగా అయితే ఇంచీ టేప్తోనే 1/2 ఇంచ్కి పైనుంచి మార్కింగ్ చేసుకుని ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి. సరేనండి, ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపు ఉండాలి, పైన ఏమో బ్యాక్ పార్ట్ తీయాలి, తర్వాత ఫ్రంట్ తీయాలి, ఆ తర్వాత మిగిలిన క్లాత్లోంచి హ్యాండ్స్ అనేవి కటింగ్ అవుతాయి. సరేనండి, ఇది ఎందుకు 1/2 ఇంచ్ తీసాము అంటే మనకి షోల్డర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనమాట. ఈ షోల్డర్ కుట్టుకి మనకి 1/2 ఇంచ్ అన్నది లోపల వైపుకి ఖర్చు కావాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా మనం షోల్డర్ని పెట్టి మన బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ పైన ఉండేటట్టుగా ఫోల్డ్ చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఉంచుకున్న తర్వాత ఈ షోల్డర్ ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. అదే రకంగా బ్యాక్ సైడ్ మనకి ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ అనేది ఫోల్డింగ్ వైపుకి మడత వైపే ఉండేటట్టు చూసుకోండి. ఈ మెడ అనేది ఎక్కడా కూడా వంకర లేకుండా సాధ్యమైనంత వరకు మన వైపుకే మెడ వచ్చేటట్టు చూసుకోండి. అంతే తప్ప బయట వైపుకి ఇలా సాగదీసినట్టు పెడితే కనుక భుజాలు జారే అవకాశం అన్నది ఎక్కువగా ఉంటుంది. సరేనండి, ఇలా మనం చక్కగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో అంత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. అదే రకంగా ఇటువైపు కూడా తర్వాత ఈ లైన్కి ఖర్చుల దగ్గర మన కుట్లు ఉన్నాయి కదా అక్కడ అదే రకంగా ఇక్కడ చూసారా చంక కుట్టు అనేది ఇలా తీయండి. చక్కగా ఇలా పట్టుకుని ఇలా ఎక్కడ ముడతలు లేకుండా ఇలా తీయండి. ఇలా తీసిన తర్వాత చంక కుట్టు అనేది ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా ఇటువైపు నుంచి ఇలాగా మార్కింగ్ పెట్టాలి, అడ్డుగా కుట్టు దగ్గర కూడా పర్ఫెక్ట్గా ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేయండి. సరేనండి, కుట్టు దగ్గర చంక కుట్టు దగ్గర దాని తర్వాత షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని భుజం ఇక్కడ ఇటువైపు ఒక మార్కింగు, ఇటువైపు హ్యాండ్ అతికించిన కుట్టు ఉంది కదా ఆ కుట్టు తిన్నగా ఒక మార్కింగ్ అన్నది పెట్టండి. అంతే, ఈ మాత్రం మార్కింగ్లు ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మెడ ఉంది చూసారా, బ్యాక్ వైపు అంటే వెనక మెడ అంచుకి ఒక లైన్ అన్నది ఇక్కడ ఒకటి మార్కింగ్ పెట్టండి కరెక్ట్గా అంచు దగ్గరికి. సరేనండి, ఇక్కడ ఎక్కడా కూడా ఖర్చులు అనేవి మనము తీయలేదు, ఎలా ఉన్నది మనకి ఆది బ్లౌజ్ అలాగే మనం మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్లు కావాలి, మెడ దగ్గర అంచులకి కుట్లు కావాలి, కుట్లకి క్లాత్ కావాలి. ఇది తయారైందమ్మా. ఒక 1/4 ఇంచ్ అన్నది మనమే పెట్టుకోవాలి. 1/4 ఇంచ్ అంటే ఏంటండి అని అడుగుతున్నారండి బిగినర్స్. ఒక 2 గీతలు అనమాట. 1 ఇంచ్ తర్వాత 2 గీతలు, లేదంటే ఇక స్టీల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇంచీ దగ్గర మీకు అర్థం కాదని చెప్తున్నానండి. పెద్ద లైన్ నుంచి ఇక్కడ 2 గీతలు ఉంటుంది కదా, ఇది 1/4 ఇంచు. మధ్యలోని ఉన్న పెద్ద గీతని 1/2 ఇంచ్ అంటాం అనమాట. అంటే ఏదైనా 2 గీతలు తీసుకుంటే 1/4 ఇంచ్ అవుతుంది. 1/2 ఇంచ్ అన్నది మనకి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, కానీ షోల్డర్ దగ్గర 1/4 ఇంచ్ ఖర్చులకే మనం వెళ్దాం. అసలు ఈ 2 గీతలు ఇటు మార్కింగ్ నుంచి మెడ మార్కింగ్ నుంచి మన వైపుకి, షోల్డర్ వైపు ఏమో బయట వైపుకి ఇలా మనం మార్కింగ్ అన్నది చేసుకున్నాం. చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ 1/4 ఇంచ్ అన్నది మళ్ళీ ఇక్కడ చంక దింపు దగ్గర కూడా 1/4 ఇంచ్ అన్నది పైకి పెట్టాలి. 1/4 ఇంచ్ అన్నది ఇలా పైకి పెట్టాలి. సరేనండి, మెడ వెడల్పు దగ్గర మన వైపుకి ఇక్కడ పెంచుకున్నాం, షోల్డర్ దగ్గర అటువైపుకి పెంచాము, అదే రకంగా చంక దింపు దగ్గరికి పైకి పెంచాం, అదే 1/4 ఇంచుని. సరేనండి, ఇప్పుడు తర్వాత మెడ దగ్గర కూడా మెడ కుట్టుకోవడానికి మనకి క్లాత్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా 2 గీతలు అంతే 1/4 ఇంచ్ మాత్రమే
పైకి ఇలాగ మనం మార్కింగ్ చేసాం. సరేనండి, ఇక్కడ వరకు ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ బిగినర్స్ చేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి చూడండి, స్కేల్ అన్నది క్రాస్గా వెళ్తుంది. నేను లైన్ గీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది క్రాస్గా ఉన్నప్పుడు ఇలా కనుక మీరు లైన్ డ్రా చేసేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా ఇంచీ టేప్తోని సమానంగా అటు ఇటు ఉందా అన్నది చూసుకోండి. పై అంచు దగ్గర నుంచి చూసుకోవాలి. చూసారు కదా, కిందకు వచ్చేసింది. ఇక్కడ మనకి తెలుస్తుంది ఇది క్రాస్గా వెళ్ళింది అని. దీన్ని తిన్నంగా చేసుకోవాలన్నమాట. మనకి ఆది బ్లౌజ్లో ఉన్నది ఉన్నట్టుగా పెడదాము అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏంటంటే వెనకాల ఉన్న డాట్స్ వేయడం వల్ల కొద్దిగా మనకి ఇలా కొద్ది కర్వ్గా తిరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట. అలాగని చెప్పేసి అలా మార్కింగ్ అనేది చేసేయకూడదు. మనం ఇక్కడ స్ట్రైట్గా ఉండేటట్టుగా ఇక్కడ చూసుకోవాలన్నమాట. సరేనండి, ఇప్పుడు తిన్నంగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఒక పావించ్ అన్నది మనకి నడుం కుట్ల కోసం కూడా మనం పెంచుకోవాలి. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా కిందకి ఇలా లైన్ గీసేయండి స్కేల్తోని. తర్వాత ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్కి ఇక్కడ కూడా ఇలా లైన్ గీస్తే ఇక్కడ ఒక ఎల్ షేప్ అన్నది వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ కలపాలి. కాకపోతే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం 1 ఇంచ్ అన్నది మనం ఇక్కడ పెంచుకోవాలి. నడుం దగ్గర ఇక్కడ పెట్టిన మార్కింగ్ కన్నా ఇలా ఇక్కడ డాట్ కోసం పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇలా కలపాలి. ఇది కుట్టు అనమాట. కరెక్ట్గా కుట్టు అనేది అక్కడికి రావాలి. తర్వాత మెడ వెడల్పు దగ్గర నుంచి కూడా సేమ్ ఇదే రకంగా ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ అన్నది ఇలా గీసుకోండి. తర్వాత మెడ వెడల్పు దగ్గర కూడా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెడల్పుని కూడా ఇలా మార్కింగ్ చేస్తే ఒక ఎల్ షేప్ అన్నది వస్తుంది. అక్కడ కరెక్ట్గా మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచు అంటే 1 ఇంచు ఇంకొక 2 గీతలు ఉండేటట్టుగా ఈ మాత్రం వెడల్పు ఇక్కడ ఇలా తిన్నంగా లైన్ గీసి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. సరేనండి, ఇలా రౌండ్ ఇచ్చుకుంటే కనుక మీకు బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ రౌండ్ అనేది చేత్తోనే ఇలా ఇచ్చుకుంటే సరిపోద్ది. ఎలా ఉన్నది అలా పెట్టుకోవాలనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు. కావాలంటే కొద్ది వెడల్పు కావాలనుకుంటే బయటికి కూడా రావచ్చు లైన్ నుంచి. కానీ మనకి ఇలా మార్కింగ్ చేసుకోండి, ఇంక తేడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొద్ది లైన్ అనేది ఇలా కొద్ది పెంచుదాం. ఇక్కడ ఖర్చులు కూడా మనకి కావాలి కాబట్టి ఒకవేళ మీరు తక్కువ క్లాత్తో మీరు యూజ్ చేస్తున్నారు అంటే కనుక నేనైతే ఎప్పుడు కూడా 2 ఇంచుల ఖర్చులు అనేది తీసుకుంటానండి. ఒకవేళ మీ దగ్గర క్లాత్ తక్కువ ఉంటే కనుక 1.5 ఇంచు ఖర్చులు కూడా మీరు తీసుకోవచ్చు. సరే, 2 ఇంచులు తీసుకున్నా 1.5 ఇంచు తీసుకున్నా హ్యాండ్ దగ్గర మాత్రం కొద్దిగా అతుకులు అనేవి వస్తాయి. సరేనండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది ఇలా పెట్టండి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇది ఖర్చులు అనమాట. ఇది గుర్తు పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ రాసేసుకోండి ఇది 1.5 ఇంచు మనం ఖర్చులు తీసుకున్నాము అని. ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది పైకి కూడా ఉంది క్లాత్, ఇది ఖర్చుల కోసం లైన్ గీసాం. కింద మనకి ఖర్చులకి లైన్ అన్నది గీయలేదు. అదే 1/4 ఇంచ్ అన్నది ఖర్చుల కోసం అని ఈ లైన్ నుంచి కిందకి 1/4 ఇంచుకి ఇలాగ మార్కింగ్ అన్నది చేయండి. చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఖర్చులు కొని 1/4 ఇంచ్ అనేది మనకి పెరిగిందనమాట. సరేనండి, ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోదు. ఇంకంతకన్నా ఎక్కువగా బిగినర్స్ అన్న ఎవరైనా సరే మన స్టిచ్చింగ్ అన్నది చేయమన్నమాట. 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1/2 ఇంచ్ పెట్టుకుంటే 1/2 ఇంచ్కి మార్జిన్ తీసి స్టిచ్చింగ్ చేయాలి. 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచ్కి స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో అదే రకంగా స్టిచ్చింగ్ చేసేయండి. ఎక్కడైతే మనం ఎన్ని ఇంచులు మన ఖర్చులు కానీ పెంచుకున్నామో అన్ని ఇంచులే ఖర్చులకి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు వస్తుంది. సరేనండి, ఇలా బ్యాక్ పార్ట్ అంతా మనం కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ కింద మిగిలిన క్లాత్లోని మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, సైడ్ మనకి మిగిలిన క్లాత్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇలా మనం క్రాస్గా పెడితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇక్కడ మనం ఇలా పెట్టిన క్రాస్ పర్ఫెక్ట్గా పెట్టామా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది అంటే కనుక కిందనున్న వెడల్పు అన్నది మెడ వెడల్పు అన్నది బ్యాక్ సైడ్ పెట్టుకున్న వెడల్పుకి సరిపోవాలి. క్లాత్ ఉండాలన్నమాట. అది ఉందా లేదా అన్నది ఎలా చూసుకోవాలి అంటే కనుక మళ్ళీ ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి ఇలాగే పట్టుకుని ఇలా పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1/2 ఇంచ్ అన్నది మనకు షోల్డర్ ఖర్చుకి పెట్టుకున్నాం. సరేనండి, ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ గీత ఉంది కదా, ఆ గీత దగ్గర నుంచి పెట్టుకోవాలి షోల్డరు. ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టుకుని హుక్కులు పట్టి దగ్గర ఉన్న మెడ అన్నది ఫ్రంట్ వైపు మెడ అన్నది చూసుకుని ఆ మెడ అంచుకి ఇలాగా మార్కింగ్ అన్నది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కటింగ్ చేసిన మన మెడ అంచు ఉంది చూసారా, అక్కడి నుంచి ఇలాగా ఇక్కడ వరకు ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా మనం ఒక 1/4 ఇంచ్ అన్నది పైకి పెట్టండి. ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్కి 1/4 ఇంచ్ అన్నది పైకి మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా లైన్ అన్నది ఇలా గీసేయండి. ఈ మెడ అంచు దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక 1/4 ఇంచ్ పైకి
అంటే మనకి మెడ కొలిచిన తర్వాత వచ్చిన దానికి ఒక పావించి పైకి పెట్టాం ఖర్చుల కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద అంచుకి పర్ఫెక్ట్ గిట్టి ఇక్కడ రెండు వైపులా కూడా మనకి కింద మనకి బ్యాక్ సైడ్ అంచుకి పర్ఫెక్ట్గా ఇంచీలు సరిపోతున్నాయా లేవా పొడవు అన్నది చూసుకోండి. ఏంటంటే మన స్ట్రైట్గా లైన్ ఉందని అర్థం. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా స్కేల్ పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ గీస్తే మనకి కావాల్సిన మెడ వెడల్పు అనేది ఇది ఎంత ఉందో ఇక్కడ అంతే సేమ్ వచ్చేస్తుంది అనమాట. రావట్లేదు అంటే కనుక క్లాత్ని ఇంకా ఇటువైపుకి జరపాలని అర్థం. ఇప్పుడు ఈ మెడ అంచు దగ్గర నుంచి లైన్ గీసేయండి. అలాగే షోల్డర్ పై అంచు, తర్వాత ఈ పక్కన ఉన్న ఈ ఆమ్ రౌండ్ అంచు, ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ అంచు దగ్గర గీసేసి ఇక్కడ నుంచి ఇది ఇలాగా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా తీసుకుని వచ్చేయండి. తీసుకుని వచ్చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ కింద పొడవ ఎంత ఉందో అంతా ఇలా అంచు అంటే మనం మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మాత్రం ఎల్ షేప్ దగ్గర ఇక్కడ వేలు పెట్టి గట్టిగా నొక్కి పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా ఒక చుక్క అన్నది పెట్టండి. సరే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా తీసేద్దాం. బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా స్ట్రైట్గా ఈ డాట్ కలిసేటట్టుగా లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ గీస్తే బ్యాక్ పార్ట్లోనే ఉన్న మనకి ఆమ్ డౌన్ ఎల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 3/4 ఇంచుకి మాత్రమే మనం ఇక్కడ ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. వెనక భాగంలోనేమో 1/4 తీసుకున్నాం, ఇక్కడ 3/4 ఇంచు అంటే 3 పావులు తీసుకోవాలి. 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ. సరేనండి, ఇలా తీసుకుని ఇక్కడ రౌండ్ ఇలా ఇచ్చేసుకోవాలి. ఇలా రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత మెడ దగ్గర రౌండ్ కూడా మనం ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఈ 1.5 ఇంచు మన ఖర్చులు ఉన్నాయి కదా, కింద వైపు కూడా మార్కింగ్ పెట్టాలి. పెట్టేసి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేస్తే ఖర్చులు అన్నది మనకి పర్ఫెక్ట్గా లైన్ అన్నది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సరే, ఇలా మనం మార్కింగ్లు చేసేసిన తర్వాత ఇక్కడ మెడ రౌండ్ కూడా మనం ఇచ్చేసుకోవాలి. ఈ మెడ రౌండ్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ షేప్ అన్నది మనకి డౌన్ ఎంత ఉందన్నది ఆది బ్లౌజ్లోంచి కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఈ మెడ అనేది రౌండ్ ఇలా ఇచ్చేసుకుందాం. ఇలా మెడ రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ తీసుకోవడం అంటే ఖచ్చితంగా తీసుకోవాలని ఏమీ లేదండి. కాకపోతే ఏంటంటే మీరు ఆది బ్లౌజ్లోంచి చూపించలేదండి అని అనుకుంటారని నేను చెప్తున్నానండి. ఇప్పుడు చూసారా, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అతికించిన ఈ డాట్ వేసాం కదా, ఆ కుట్టు వరకు ఇక్కడ ఒక అరేంజ్ అన్నది ఫస్ట్ మీరు డ్రా చేసేసుకోండి. మన బ్యాక్ సైడ్ మనం అరేంజ్ ఖర్చులు కానీ తీసుకున్నాం కదా షోల్డర్ జాయింట్కి, అదే అరేంజ్ ఖర్చులు ఇక్కడ మళ్ళీ పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ అరేంజ్ దగ్గర నుంచి ఈ భుజం కుట్టు ఉండేటట్టుగా చూసుకోండి. కుట్టుకు చూసుకుని సెంటర్లో చేసి ఇలా ఒకసారి ఇలా పొడవు చూసుకుంటే సాగతీయకుండా చూడండి. సాగతీసారంటే బాగా కిందకి వచ్చేస్తుంది. ఈ షేప్ బెల్ట్ కుట్టు దగ్గరికి ఎంతవరకు ఉందన్నది అంచనాగా చూసుకోండి. తర్వాత నేను చూపించిన మెథడ్ ఏంటంటే కింద నుంచి పైకి 2 ఇంచీలు పొడవు తగ్గించారు అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ మెథడ్ కూడా చూద్దాం. కింద నుంచి పైకి 2 ఇంచీలకి ఇలా మనం పొడవు తగ్గించేసిన తర్వాత ఈ 2 లైన్లు కలిపేసుకోవాలి. కలిపేస్తే అంటే మనం బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ పార్ట్లోని 2 ఇంచులు పొడవు తగ్గించేసాము అనమాట. ఇలా అయితే కనుక బిగినర్స్ కూడా చాలా ఈజీగా మీరు కటింగ్ అనేది చేసుకోగలుగుతారు. చూసారు కదా, మన చెస్ట్ పాయింట్ కూడా ఇక్కడికే వచ్చింది, పెద్ద ఏమి తేడా అనేది లేదు. సరేనండి, ఇప్పుడు 1 ఇంచ్ అన్నది ఈ గీత నుంచి పైకి షేప్ ఇచ్చుకోండి. సరేనండి, తర్వాత ఒక 3 ఇంచీల దగ్గర చేసి హుక్కుల దగ్గర నుంచి ఇలా ఈ గీత వైపుకి ఇక్కడ మార్కింగ్ పెట్టి ఇక్కడ మనం చెస్ట్ డౌన్ అన్నది ఒక 1 ఇంచ్ కిందకి దించుకున్నాము అంటే కనుక పర్ఫెక్ట్గా ఏ సైజ్ వాళ్ళకన్నా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనండి, ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి పెద్ద తేడా ఏమీ లేదు. ఆది బ్లౌజ్ కొలుచుకున్న దానికి నేను చూపించిన మెథడ్కి పెద్ద ఎక్కువగా ఏమీ తేడా లేదు. ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. నేను చూపించిన విధంగా రౌండ్ ఇచ్చుకోండి. ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర కలుపుకోవాలి. ఇక్కడ పైకి వచ్చి చివరికి వచ్చేటట్టుకు ఒక 1 ఇంచ్ అనేది పైకి తీసుకురావాలి. ఈ రకంగా షేప్ ఇచ్చుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. బ్యాక్ పార్ట్ అన్నది పర్ఫెక్ట్గా మీరు కటింగ్ చేయగలిగితే కనుక ముందు భాగము బ్యాక్ పార్ట్ పెట్టుకుని కూడా ఈ రకంగా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా మెడవెడల్పు కట్ట అన్నీ బాగా పెట్టుకున్నాము అంటే కనుక ఎక్కడా కూడా మీకు తేడా అన్నది రాదు. సరేనండి, ఈ రకంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లెంత్ని కొలుచుకుని దాన్ని బట్టి మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకున్నారు అంటే కనుక అసలు మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది ఎలా పెట్టండి, బ్యాక్ పార్ట్ పైన షోల్డర్ కలిసి ఉండేటట్టుగా ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ని అరేంజ్ చేసుకోండి. ఇక్కడ హుక్కుల దగ్గర కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఇలా చూసుకోండి. సరేనండి, కరెక్ట్గా షోల్డర్ కలిసేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద అంచు లైన్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అన్నది ఖర్చులకి మీరు
పైకి మార్కింగ్ అన్నది చేసుకోండి. ఆది బ్లౌజ్లోని షేప్ బెల్ట్ పొడవుని మీరు కొలవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా రాదనమాట. ఇక్కడ మనకి కావాల్సింది ఫ్రంట్ వైపు పొడవుకి బ్యాక్కి మనకు టాలీ చేయడం. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచ్ దగ్గర నుంచి కిందకి ఎంత ఉందన్నది చూసుకుంటే కనుక నడుము దగ్గరికి ఎంత ఉందని చూసుకుంటే 3.5 ఇంచులు ఉంది. ఈ 3.5 ఇంచులని మీకు అర్థం కావడం కోసం ఒక దగ్గర రాస్తున్నాను. అదే రకంగా ఖర్చుల దగ్గర కూడా 1 ఇంచ్ అనేది పైకి పెట్టాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే కిందకి చూస్తే 2.5 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు ఈ 2 కొలతలు, ఇంకొకటేమో మనకి బ్యాక్ సైడ్ ఈ మొత్తం ఈ నడుము చూసారా, ఇదంతా ఎంత ఉందన్నది చూసుకోండి. మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కటింగ్ చేసిన తర్వాత సైడ్ని ఈ మాత్రం పీస్ ఇలా మనకి ఎప్పుడు కూడా మిగులుతుంది. ఇలా మిగిలింది ఇది చూడండి, ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇలా పెడితే ఈ పొడవు సరిపోతుందా లేదా అన్నది ఇది వెడల్పు అనమాట. ఈ వెడల్పు సరిపోతుందో లేదో చూసుకోండి. కనీసం నాకు ఒక 1 ఇంచ్ అన్నా సరే తక్కువ వస్తుంది, పర్వాలేదు. మనం ఆటోమేటిక్గా మనకి 1 ఇంచ్ అన్నది మనకి బ్యాక్ పార్ట్లోనే ఎలాగా తగ్గుతుంది కదా, మనం డాట్స్ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనకి సరిపోద్ది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్ నడుము ఉంది కదా, ఈ నడుము అన్నది ఇక్కడ ఈ ఫోల్డింగ్ దీన్ని ఇలా పెడితే ఇది కరెక్ట్గా సరిపోవాలన్నమాట. మీరైతే పూర్తిగా ఉండేటట్టు చూసుకోండి. చిన్నది ఏ మాత్రం తక్కువ ఉన్నా సరే ఏమీ కాదు. బ్యాక్ సైడ్ డాట్ కూడా వేస్తాం కాబట్టి మనకంటే ఫ్రంట్ వైపు కూడా పర్ఫెక్ట్గానే సరిపోద్ది ఈ మాత్రం. సరేనండి, ఇక్కడ డాట్ వేస్తాం కదా, క్లాత్ ఎలాగా తగ్గుతుంది. ఇప్పుడు ఈ రకంగా మనం వెడల్పు అన్నది అంటే కరెక్ట్గా మనకి నడుముకి 4వ వంతే కాబట్టి అది ఆ లెంత్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ కింద నుంచి కింద స్ట్రైట్గా ఉంది కాబట్టి కింద నుంచి పైకి ఇక్కడ మనం అనుకున్న హుక్కుల దగ్గర 3.5 ఇంచీలు, ఆ తర్వాత ఈ 2.5 ఇంచీలు ఈ చివరిని మనం మార్కింగ్ పెట్టాలి. దీని తర్వాత హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ చేసి చక్కగా ఇలా మనకి షేప్ అన్నది ఇచ్చుకోండి. ఇలా కొద్ది డౌన్ వచ్చి మళ్ళీ ఇందులోకి మనం కలిపేసేటట్టుగా ఇలా, అంతే తప్ప కరెక్ట్గా కిందకు వచ్చేయాలి, రౌండ్ ఎక్కువ తిరిగేయాలని చెప్పేసి మీరు మరీ షేప్ బెల్ట్ని ఎక్కువ డౌన్ చేసేయొద్దు. ఇదే కొలతలతో ఇలాగ కటింగ్ చేసుకుని ఈ సైడ్ని కూడా మనకి షేప్ బెల్ట్కి ముక్కలు మిగిలే చూసారా, ఇక్కడే ఇంకొక 2 పీసులు తీసేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. ఒకవేళ మీరు 1 మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు ఎక్కువగా క్లాత్ ఏమైనా మిగిలితే ఇంకొక 2 షేప్ బెల్ట్ తీసుకుంటే ఒకవైపు 3 ఇంకొక వైపు 3 కూడా వస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకవైపు 2 ఇంకొక వైపు 2 వచ్చేటట్టుగా మనకి ఉంది. సెంటర్లో మీకు తెలియకపోతే కనుక పొడవు అన్నది 2.5 ఇంచీలు ఉన్నదండి. అంటే మీకు ఎంత డౌన్ చేస్తానో తెలియాలి అని అనుకుంటే కనుక అంతలా మీరు కొలిచి తీయాల్సిన అవసరం లేదు. షేప్ ఎలా వస్తే అలా అందంగా తీసుకోండి, మరి రౌండ్ తీయకుండా. సరేనండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఈ బ్యాక్ పార్ట్లోనే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్కి మనకి క్లాత్ ఇది మిగిలింది కదా, చూసారు కదా, ఇలా కోరంచులు ఇటువైపే ఉన్నాయి, ఫోల్డింగ్ మన వైపు ఉంది. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటే 4 మడతలు వచ్చేసాయి. ఇక్కడ చేతులు అనేది కటింగ్ చేసుకోవాలి. చేతులు కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి ఆది బ్లౌజ్లోంచి తీసుకుని పొడవు ఎంత ఉంది ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఎల్బో హ్యాండ్సా లేదంటే చిన్న హ్యాండ్సా ఏదైనా సరే ఆది బ్లౌజ్ని పట్టుకుని ఇలాగ మనం చూసుకుంటే సరిపోద్ది. ఈ ఆది బ్లౌజ్లోని పొడవు చూసారు, క్లాత్ అనేది నాకు ఇక్కడికి ఎక్కువగానే మిగిలింది. క్లాత్ ఎక్కువ మిగిలినప్పుడు ఏం చేయాలంటే ఫోల్డింగ్ కోసం అని కూడా మనం కింద వైపు నుంచే మనం ఫోల్డింగ్కి కూడా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కనుక ఇలా కటింగ్ చేసేసి తీసేయండి. దాని తర్వాత ఈ 1.5 ఇంచ్ అన్నది నేను కింద నుంచి పైకి మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇది ఫోల్డింగ్ కోసం అనమాట. లేదు క్లాత్ తక్కువ ఉంటే కనుక సైడ్ని మిగిలిన ముక్కలను కటింగ్ చేసుకుని ముక్క అతికించుకుని హెమ్మింగ్ పట్టీని వేసుకోవాల్సి వస్తుంది. లేదు అనుకుంటే కనుక ఈ రకంగా అయితే కనుక మనకి వర్క్ కూడా ఈజీ అయిపోద్ది. ఇలా 1.5 ఇంచ్కి లైన్ మార్కింగ్ చేసేసుకోండి. దాని తర్వాత మనకి ఇది చూసారు కదా, ఇలాగా మనకి ఆది బ్లౌజ్లోంచి హ్యాండ్ అనేది ఇలాగ తీసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది పైకి ఉండేటట్టు తీసుకుంటే మీకు కరెక్ట్గా కర్వ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ వైపు చేతి ఫోల్డింగ్ ఈ గీత నుంచి కరెక్ట్గాని ఈ చేతి అంచు అనేది పెట్టండి. పెట్టి ఫోల్డింగ్ అన్నది మన వైపు ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు ఇలా చూసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి భుజం కుట్టు అనేది కుట్టు వరకు ఎంత ఉందో ఆ కుట్టు దగ్గరికి పర్ఫెక్ట్గా ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. ఆ తర్వాత ఈ హ్యాండ్ లూజ్ ఉంది కదా, ఈ ఇక్కడ మనకి ఇక్కడ లూజ్ దగ్గర కూడా ఇలా తీయండి. ఇలా తీసి హ్యాండ్ కరెక్ట్గా ఇలాగా నీట్గా ఎక్కడ ముడత లేకుండా పెట్టుకుని ఇలా చూడండి. ఇక్కడికి మనకి కుట్టు అనేది ఇలా వచ్చింది. చంక కుట్టు అనేది రౌండ్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా టాలీ చేయలేరు. ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఇలా సాగదీసినట్టుగా పట్టుకుంటే లూజ్ అనేది మనకి పెరుగుతుంది అనమాట. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చింది చంక భాగం దగ్గర. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇలా మనకి ఒక 1/4 ఇంచ్ అన్నది ఖర్చుల కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్ల కన్నా పైకి మనం మార్కింగ్ అన్నది పెంచుకోవాలి. 2 గీతలు అనమాట. ఒక 1/4 ఇంచ్ అంటేని 1వ నెంబర్ నుంచి ఇటువైపు 2 గీతలు చూసుకోవచ్చు, 1వ నెంబర్ నుంచి అటువైపు 2 గీతలు అనేది చూసుకోవచ్చు. ఏ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి చూసుకున్నా 2 గీతలు
వెడల్పు అనేది పెట్టుకుంటే సరిపోద్ది. మీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటే కనుక ఇలా గీతలు ఇలా లైన్లు కూడా ఇలా స్ట్రైట్గా మీరు లైన్ డ్రా చేసేసుకోవచ్చు. ఇదైతే అవసరం లేదండి, కానీ ఒకవేళ మీకు అర్థం కాదనుకుంటే ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న సైజు వాళ్ళైతే 1.5, మిగతా వాళ్ళందరూ కూడా 2 ఇంచులకి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ ఒక మార్కింగ్ ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఇలా లూజ్కి ఇలా షేప్ ఇచ్చేసుకున్న తర్వాత చక్కగా ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి ఖర్చుల కోసం అని మనకి కావాలి. ఖర్చుల కోసం అని చెప్పేసి కనీసం 1.5 ఇంచు కన్నా ఇలా ఖర్చులకి మనకి ఇక్కడికే కావాలి. అంటే ఇక్కడ మనకి క్లాత్ తక్కువ అవుతుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కింద వైపు 1.5 ఇంచుకి నేను ఖర్చుకి పెట్టేశాను. ఈ చంక భాగం అన్నది మనకి సరిపోతుందా లేదనుకుంటే ఇంకా ఏమైనా తగ్గుతుందా అని తెలియాలి అంటే కనుక బ్యాక్ పార్ట్ మనకి ఈ చంక రౌండ్ని చూసుకోండి. 1 ఇంచ్ అనేది ఖర్చులకి తీసేసాం కదా, ఈ ఖర్చులకి ఇక్కడ తీసేసి దాని తర్వాత మిగతా అంచంతా కూడా ఈ లైన్ మీద పెడుతూ ఇలాగ ఈ చంక రౌండ్ అంతా కూడా కొలుచుకోవాలన్నమాట. ఇలా కొలుచుకున్నా సరే ఈ మాత్రం క్లాత్ అనేది నాకు తగ్గుతుంది. అది ఒక్కసారి చూసుకోండి అంతే తప్ప ఆది బ్లౌజ్లోంచి పెట్టేసాం కదా అని అనుకోకుండా ఖర్చులు అన్నీ కలిపి ఈ రౌండ్కే మనం జాయింట్ చేస్తాం కాబట్టి ఇది మనకి సరిపోవాలి. కనీసం నాకు 1.5 ఇంచ్ అయినా సరే తగ్గుతుంది. ఇప్పుడు తగ్గిన ముక్కల్ని ఎలా అతికించుకోవాలి అంటే కనుక మనకి సైడ్ని షేప్ బెల్ట్లు అవి కటింగ్ చేయగా మనకి ఇంకా క్లాత్ చిన్న చిన్న పీసులు మిగిలాయి కదా, ఇది రఫ్గా మనకి ఒకవైపు స్ట్రైట్గా ఉండేటట్టుగా మనం కత్తిరితోని కటింగ్ చేసి ఒక 2 పీసులు ఫస్ట్ తీసుకుంటే అవి కటింగ్ అయిన తర్వాత ఆ ముక్కలను పెట్టి ఇంకొక 2 ముక్కలు అనేవి తీసుకోవచ్చు. సరేనండి, ఇలా అయితే కనుక మనకి పొడవు అన్నది సరిపోవట్లేదు కాబట్టి ఫస్ట్ 2 ముక్కలు అనేది కటింగ్ చేద్దాము, ఆ తర్వాత మిగతా 2 తీసుకుందాం. ఇక్కడ మాత్రం ఒకవైపు మాత్రం ఫస్ట్ స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా ఉన్న తర్వాత ఇక్కడ కూడా పై వైపు కూడా మనకి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఒక 1 ఇంచ్ అన్నది ఇలాగ మార్కింగ్ చేసుకోండి. ఇలాగ మార్కింగ్ చేసుకుంటే ఇది ఖర్చుల కోసం పోద్దనమాట మనకి ముక్క అతికించుకున్నప్పుడు. ఇప్పుడు ఈ పీస్కి ఈ అంచుని ఇలాగ మనకి కరెక్ట్గా కిందకి ఇలా ఈ లైన్ వరకు ఈ అంచులు వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని 1.5 ఇంచుకి మనం మార్కింగ్ చేసి మనం ఎంతైతే కావాలో అంతా మనం ఈ ముక్కలోంచి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ అంచు దగ్గర నుంచి ఇక్కడికి బయటికి 1.5 ఇంచుకి మనం ఇలా లైన్ గీసిన తర్వాత మనకి ఇక్కడ లూజ్గా అయితే సరిపోయింది. కరెక్ట్గా లూజ్ దగ్గర ఎటువంటి తేడా ఉండదు. ఎప్పుడు కూడా రౌండ్ తిప్పిన దగ్గర మాత్రం చంక రౌండ్ దగ్గరే మనం టాలీ చేయలేకపోతాం అనమాట బిగినర్స్ అయితేనే. కాబట్టి ఇలా చూసుకుంటే కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కిందకి ఇలా క్రాస్గా తీసుకుంటే అక్కడ ఫోల్డింగ్ అని కూడా మనకి అర్థమవుతుంది. బిగినర్స్ అయితే కనుక ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనం ముక్క మీద ముక్క పెట్టాం కదా, కదలకుండా ఉండాలనుకుంటే కనుక ఇలా పిన్నులు తీసుకుని ఈ పిన్నులు అనేవి ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా పెడితే కనుక ఎక్కడ కూడా కదలకుండా మీకు ఉంటుంది అనమాట. సరేనండి, ఇలా పిన్ పెట్టిన తర్వాత ఇప్పుడు కటింగ్ అన్నది ఫటాఫట్ మనం కటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఈ ముక్కను కూడా ఇలా కటింగ్ చేయాలన్నమాట. అంటే మనకి ఎంత అయితే తగ్గుతుంది అన్నది ఇక్కడ కూడా స్ట్రైట్గా ఉండేటట్టుగా అంచు అన్నది చూసుకొని ఇక్కడ నుంచి ఇది సరిపోయింది మనకి, ఇక్కడ లూజ్ అనేది సరిపోయింది. చంక భాగం దగ్గర మాత్రమే జస్ట్ మనకి ఖర్చులకి ఎంత అయితే కావాలో అంత ముక్క అనేది మనకి సరిపోలేదనమాట. అదే 2 ముక్కలు మనం కటింగ్ చేస్తాం. ఇప్పుడు పిన్ తీసేసి ఈ 2 పీసులు మనకి ఏ సైజుగా అయితే వచ్చాయో అదే సైజు మళ్ళీ ఇంకొక 2 పీసులు అన్నది కటింగ్ చేశారు అంటే కనుక మనకి 4 ముక్కలు వస్తాయి. 4 వైపులా కూడా చిన్న చిన్న ముక్కలు మనం అతికించాము అంటే కనుక ఈ అతుకులు అనేవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి. సరేనండి, ఇది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా ఎక్కడ మిస్ చేయకుండా చెప్తూ ఉంటానండి. మన క్లాసెస్ చూసారు అంటే కనుక అసలు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోవాలన్నమాట. కటింగ్ చేసేటప్పుడు చేసి చంక రౌండ్ మీకు సరిపోకపోతే మళ్ళీ తర్వాత హ్యాండ్లో ఏం చేయాలన్నది మీకు అర్థం కాదు. అందుకని ఇంత వివరంగా చూపిస్తున్నాను. సరేనండి, ఇప్పుడు ఇలా పిన్ పెట్టేశారంటే కనుక ఇది ఎక్కడ మిస్ కాకుండా సరిపోద్ది. సెంటర్లోని ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న కట్ట పెట్టండి. ఇది సెంటర్ పాయింట్ అని మనకి తెలుస్తుంది. సరేనండి, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ మనకి 1.5 ఇంచుకి మనకి లైన్ ఉంది కదా, అక్కడ కట్ పెడితే ఇక్కడ ఫోల్డింగ్ చేయాలన్న విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మిగిలిన క్లాతులు ఉన్నాయి కదా, ఈ క్లాతులు మనకి కొద్దిగా ఎక్కువగా నాకు మిగిలిందండి. ఒకవేళ మీకు మిగలకపోతే ఏమీ లేదు, మిగిలితే కనుక ఇంకొక 2 షేప్ బెల్ట్ అన్నది ఎక్కువగా తీసుకుంటాం అనమాట. తీసుకుంటే ఏమవుతుందంటే ఒకవైపు 3 షేప్ బెల్ట్ అనేవి వస్తాయి. ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువ మిగలేదనుకోండి, అటు 2 అయినా సరే సరిపోద్ది. నేను ఇలా పెట్టి ఇంకొకసారి కటింగ్ చేసేస్తాను. కటింగ్ చేసేస్తే ఒకవైపు 3 అనేది మనకి వచ్చేస్తాయి. సరేనండి, ఇలా మనకి షేప్ బెల్ట్ అనేది తీసేసాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఇటువైపు స్ట్రైట్గా ఉంది కాబట్టి ఒక 2 ఇంచీలు వెడల్పుని నడుముకి బ్యాక్ సైడ్ నడుముకి అతికించుకోవడానికి ఒక 2 ఇంచీలు ముక్కలు అనేవి నేను ఇలాగా మార్కింగ్ పెట్టేసి తీసేస్తాను. తీస్తే ఇక్కడ ఇది స్ట్రైట్గా లైన్ అన్నది ఎలా గీసేసాము అంటే కనుక కటింగ్ చేస్తే కనుక మనకి బ్యాక్ పార్ట్ నడుముకి సరిపోద్దాయి. మనకి హ్యాండ్స్కి మనకి ముక్కలు అతికించాల్సిన హెమ్మింగ్ పట్టీకి అవసరం లేదు.
ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా మనకి హ్యాండ్ పొడవులోనే తీసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసేసుకోవడమే. చూసారు కదా బ్యాక్ పార్ట్కి సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత మనకి కావాల్సింది మనకి మెడ కటింగ్ చేయగా మిగిలిన ముక్క ఉంది చూసారా, అది ఐ బెల్ట్కి సరిపోద్ది. ఇలా ఈ స్ట్రైట్గా ఇంకా ఏమైనా ముక్కలు మిగిలితే అవి హుక్ బెల్ట్లకు కూడా సరిపోతాయి. తర్వాత ఇక్కడ క్రాస్గా ఉంది చూసారా, క్లాత్ ఎక్కడైతే క్రాస్గా ఉందో చూసుకుని ఆల్రెడీ కటింగ్ అనేది క్రాస్గా ఉంది కాబట్టి ఇలా కట్ చేసి చక్కగా ఇక్కడ 1 ఇంచు వెడల్పుని 1 ఇంచు ఉండాలండి. 1 ఇంచు వెడల్పుని ఇలా క్రాస్గా ఎన్ని ముక్కలు వస్తాయి కనుక అన్ని ముక్కలు మనం కటింగ్ చేసి ఉంచుకుంటే కనుక మనకి మెడకి సరిపోయినంత లెంత్ అనేది ఈ ముక్కలు అతికిస్తే రావాలన్నమాట. ఇటువైపు కూడా ఇటు కూడా క్రాస్గానే ఉంది కాబట్టి ఇలా క్రాస్ ముక్కలు అన్నవి తీయాలి. క్రాస్ ముక్కలు తీస్తే కనుక మీకు మెడ దగ్గర రౌండ్ దగ్గర మీకు పర్ఫెక్ట్గా షేప్ అన్నది కుదురుతుంది. సరేనండి, ఇలా ఇవన్నీ కటింగ్ చేసేసిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఆది బ్లౌజ్లోంచి మనం కరెక్ట్గా హుక్స్ బెల్ట్లు ఐ బెల్ట్లు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది స్టిచ్చింగ్ క్లాస్లోనే చూద్దాం. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ స్టిచ్చింగ్ క్లాస్లో కలుద్దాం.